శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య. భర్త పరశ్రీ వ్యామోహం, భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా 100% 2 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 8844465584. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనం ఏ పని చేసినా వెంటనే ప్రతిఫలం చూడలేకపోతున్నామన్నా, చాలా రోజుల నుంచి కష్టపడుతూ ఉన్నామనేది, లేదంటే పని అనేది సక్సెస్ రావడం లేదు అన్నా, మేము మా గోల్ రీచ్ అవ్వడం లేదన్నా సరే, వ్యాపారంలో బాగా నష్టాలు ఉన్నాయన్నా సరే, వ్యాపారంలో మంచిగా లాభాలు పెరగాలన్నా సరే, జీవితం నిరుత్సాహంగా ఉందన్నా సరే, ఇంట్లో ఏ పని చేయబుద్ధి కావడం లేదని చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారు కదా. అలాంటి బాధపడే వారందరూ కూడా వారాహి అమ్మవారిని నమ్ముకొని 21 సార్లు రాస్తే చాలు, ఎలాంటి పనైనా సరే సాధ్యమవుతుంది. మనం వారాహి అమ్మవారిని మంగళవారం, శుక్రవారం రోజుల్లో పూజిస్తూ ఉన్నాం కదా. అదేవిధంగా విశేషమైనటువంటి పర్వదినాలు, పౌర్ణమి, పంచమి, అష్టమి, అమావాస్య తిథుల్లో అమ్మకి పూజలు, పరిహారాలు చేసి రెట్టింపు ఫలితాన్ని పొందుతున్నాము. మనం ఏ పని చేసినా మనకి సక్సెస్ రావడం లేదన్నా సరే, మనకు జీవితంలో ఎవరూ కూడా సహాయం చేయనప్పుడు మనకు తోడుగా ఉంటారు ఆ అమ్మవారు. మీరు బ్రహ్మముహూర్త సమయంలో ఇలా చేసి చూడండి. వయసు రీత్యా కొంచెం పెద్దవాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడేవారుంటే, ఈ సమయంలో లేవలేవన్నవారు మీరు ఉదయం ఎప్పుడు లేవగానే అప్పుడు ఖాళీ కడుపుతో మీరు ఈ పరిహారం చేయవచ్చు. ఏమీ తినకుండా ఈ పరిహారం చేయవచ్చు. సాధారణంగా మేము చేయగలమక్క అన్నవాళ్ళు మీరు బ్రహ్మముహూర్త సమయంలోనే చేయండి. ఏ విషయం కూడా మీకు జరగలేదని బాధపడుతున్నారో వాళ్ళు అమ్మవారి పైన నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా అమ్మ మీకు తోడుగా ఉంటారు. బ్రహ్మ ముహూర్తంలో అంటే 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల లోపు మీరు ఈ విధంగా చేయవచ్చు. స్నానం చేయగలిగితే మంచిది. స్నానం చేయలేని వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బ్రష్ చేసుకుని రాయవచ్చు. మనం పూజా గదికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మనం ప్రశాంతంగా ఒక చోట కూర్చుని, హాల్లో కూర్చుని, లేదంటే బెడ్రూమ్లో అయినా సరే కింద కూర్చుని రాసుకోవచ్చు. కింద కూర్చుని రాయలేము అన్నవాళ్ళు చైర్లో కూర్చునైనా సరే రాసుకోవచ్చు. అమ్మవారి మంత్రం రాయడానికి మనం ఒక బుక్ అనేది పెట్టుకోమని చెప్పాను కదా, ఆ బుక్లో రాసుకోండి. బ్లూ కలర్ పెన్నుతో కానీ, రెడ్ కలర్ పెన్నుతో కానీ రాయండి. 21 సార్లు ఈ మంత్రాన్ని బ్లూ కలర్ స్కెచ్ అయినా సరే, మార్కర్ అయినా సరే మీరు రాసుకోవచ్చు. కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఎటువంటి విషయాలు ఆలోచించవద్దు. మనసులో మీ కోరికను చెప్పుకొని, మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావాలన్నా సరే, వీసా రావాలన్నా సరే, మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం జరగాలన్నా సరే, లేదంటే ఆరోగ్యం బాగోలన్నా సరే, మీ మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పుకొని అమ్మ ఎదురుగా, అమ్మ నువ్వే నాకు దిక్కమ్మా, నువ్వు తప్ప నన్ను ఈ సమస్య నుంచి ఎవరూ బయట పడవేయలేరమ్మా అని అమ్మవారి ఎదురుగా కూర్చున్నట్లుగా భావించి మంత్రం రాయండి. అత్యంత శక్తివంతమైన మంత్రం వారాహి మంత్రం. ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి. వారాహిముఖి హ్రీం. మరొకసారి చెప్తున్నాను చూడండి. వారాహిముఖి హ్రీం, వారాహిముఖి హ్రీం, వారాహిముఖి హ్రీం, వారాహిముఖి హ్రీం, వారాహిముఖి హ్రీం అని 21 సార్లు రాయండి. కొంతమంది ఒక్క రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు అమ్మవారు. మనకి వజ్రఘోషం అనే మంత్రం ఒక 5 నిమిషాలు జపిస్తే ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందామో, ఈ మంత్రం కూడా అంతే ఫలితం ఉంటుంది. మీకు ఒక్క రోజులో నెరవేరకపోయినా 3, 5 రోజులు ఇలా రాస్తూ ఉండండి. ఆ కష్టం నుంచి బయటపడగలుగుతారు. ఒక్కసారి గుర్తుంచుకోండి, ఈ మంత్రాన్ని మీరు ఉదయం లేవగానే బ్రహ్మముహూర్తంలో పరగడుపున రాసుకోవాలన్నమాట. అలా ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి పరగడుపుని వారాహిముఖి హ్రీం అనే మంత్రాన్ని అమ్మవారిని మనసులో తలుచుకుంటూ 21 సార్లు ప్రతి నిత్యం కూడా రాసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ మంత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఒక్క రోజులో నెరవేరకపోయినా 3, 5 రోజులు ఇలా రాస్తూ ఉండండి. మీకు ఎలాంటి కష్టం నుంచైనా సరే బయటపడగలుగుతారు. తర్వాత ఇలా రాసిన బుక్ కానీ, పేపర్స్ని కానీ మీ పూజా గదిలో ఆ బుక్ పెట్టుకునే చోట కానీ, సెల్ఫ్లో కానీ పెట్టుకోవచ్చు. నిష్ఠగా చేయడానికి ప్రయత్నించండి.
చేయండి. చేయలేని వాళ్ళు పెద్దవాళ్ళు బ్రష్ చేసుకుని చేయండి. ఒక్కసారి మీరందరూ కూడా ప్రయత్నించి చూడండి. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. అయితే ప్రతి ఒక్కరూ కూడా 3 లేదా 5 రోజుల పాటు నిద్ర లేవగానే బ్రహ్మముహూర్తంలో 21 సార్లు అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని, అంటే వారాహిముఖి హ్రీం అనే మంత్రాన్ని 21 సార్లు జపించి మీకుండేటటువంటి కష్టం నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి బయటపడండి. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పొంది సుఖంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.